ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక్క చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని పర్సనల్గా తీసుకోవద్దు. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సీన్లో పిల్లాడిని ఒకసారి చూడండి, ఈ రకంగా ఉన్నాడు కదా. బట్ నెక్స్ట్ షాట్లో మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లాడు ఈ రకంగా మారిపోతాడు. ఈ షాట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు కదా, బట్ సైడ్ యాంగిల్ నుంచి మనం చూస్తున్నట్లయితే పిల్లాడు ఏడవడు, బట్ సౌండ్ మాత్రం వస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్లో హీరో చేతిని ఒకసారి చూడండి, ఇక్కడ 2 తాయెత్తులు అయితే మనకు కనపడుతున్నాయి కదా. బట్ అదే రోజు మళ్ళీ వేరే షాట్లో మనం చూసుకున్నట్లయితే ఆ తాయెత్తులనే మాయమైపోతాయి. అదే షాట్లో కొంచెం కంటిన్యూస్ సీన్లో మనం చూస్తే ఆ తాయెత్తులనే మళ్ళీ వస్తాయి. బన్నీ గారు ఆ కాయ ఏంటంటే అలా బయట తెచ్చి పట్టుకున్నారు, లోపల పెట్టుకుంటే చేయలాగదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిస్టేక్ మూవీలోనే అతిపెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. ఒకసారి ఈ సీన్ చూడండి. అరే అన్నయ్య, ఇంత ఇంటెన్షనల్గా లాగిన తర్వాత ఈ షాట్లో ఒక్కసారి చూడండి. నేను లాగడం ఏంటంటే బై మిస్టేక్ చేయదే గో బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగిచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమో. ఏంటండి ఇది, అక్కడ కావాలని లాగేసి ఇక్కడికి వచ్చేమో పొరపాటున చేయి తగిలిందంటారా? వాట్ ఈస్ దిస్ ఐసే. అండ్ ఈ షాట్ని స్లో మోషన్లో మనం చూసుకున్నట్లయితే ఈ షాట్లో బన్నీ అన్న ఫోన్ తిరగేసి పట్టుకుంటాడు, అయినా సరే ఫోన్ మాట్లాడేస్తాడు. వావ్. ఫైట్ సీన్లో బన్నీ అన్న తను కూర్చున్న సోఫాని ఇంత దూరం అయితే జరిపాడు కదా, బట్ నెక్స్ట్ షాట్లో చూసుకుంటే ఈ 2 సోఫాలు దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ హీరోయిన్ వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా, బట్ వీళ్ళ చేతుల్లో చూడండి ఎక్కడా బొకే అయితే లేదు. పోనీ కార్లో ఉంటుందంటే కార్లో కూడా ఎక్కడా బొకే ఉండదు, బట్ వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళ చేతిలో బొకే వచ్చేస్తుంది. వావ్. ఈ సీన్లో ఒకసారి బన్నీ షర్ట్ని అయితే చూడండి, షర్ట్ పైన ఇన్ని చోట్ల బ్లడ్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, బట్ నెక్స్ట్ షాట్లో ఈ ఒక్క చోట మాత్రమే బ్లడ్ మార్క్ ఉంటుంది, మిగతా అన్ని చోట్ల కూడా బ్లడ్ మార్క్స్ అనేవి మాయమైపోతాయి. ఇక్కడ హైవే అంతా ఖాళీగా ఉంది కదా, అయినా డ్రైవర్ గారు కళ్ళు కనపడతలేదు ఏమో మరి, వచ్చి డైరెక్ట్గా స్కూటీని గుద్దేశాడు. అండ్ ఇక్కడ డ్రైవర్ గారు బండిని గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి బాటిల్ అనేది మనకు కనపడదు, బట్ నెక్స్ట్ షాట్లో ఈ బాటిల్ అనేది అక్కడికి వస్తుంది. అండ్ ఈ షాట్లో మనం చూసుకున్నట్లయితే బాటిల్లో వాటర్ అనేవి ఇక్కడ వరకు మాత్రమే ఉంటాయి, బట్ నెక్స్ట్ షాట్లో మనం చూసుకుంటే ఆ బాటిల్లో వాటర్ అనేవి ఈ లెంత్ వరకు ఉంటాయి. ఇక్కడ పెద్ద ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఇతను షర్ట్ పైన చూడండి గ్రీజ్ మార్క్ అయితే ఉంది కదా, కానీ తర్వాత గ్రీజ్ మార్క్ అనేది మాయమైపోతుంది. మధ్యలో వీళ్ళు తుడిచినట్టు చూపిస్తారు, గ్రీజ్ మార్క్ అనేది ఓన్లీ తడిగుతో తుడిస్తే పోతుందా, మన సర్పెట్టు ఉతికినా పోదది. ఈ షాట్లో బన్నీ ఈయన కొట్టినప్పుడు ఈ డ్రమ్ అనేది చూసారు కదా ఇలా సొట్ట అయితే పడిపోతుంది, బట్ మళ్ళీ ఇటు పైకి లెగ్గానే డ్రమ్ అనేది యథాస్థానంలోకి వచ్చేస్తుంది. ఇదేమన్నా రబ్బరా పైకి కిందకి రావడానికి. ఈ ఫైట్ సీన్లో ఈ 2 షాట్లు ఒక్కసారి చూడండి. అలా ఎలా సాధ్యమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ గ్రావిటీ ఏమైపోయింది. లిఫ్ట్లో బన్నీ పైకి వస్తున్నప్పుడు బన్నీ చేతులను ఒక్కసారి చూడండి, ఎటువంటి లెటర్ అయితే లేదు కదా, బట్ నెక్స్ట్ షాట్లో ఈ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే బన్నీ చేతిలోకి లెటర్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంత గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.